రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి జై సేవాలాల్ తండాలోని ఓ ఇంట్లో విప్ ఆది శ్రీనివాస్ భోజనం చేశారు. ఇస్లావత్ మధుకర్ ఇంట్లో ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో వంట చేయగా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆది శ్రీనివాస్ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అర్హులందరికీ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. चावल जरा गिरे जरा चारे अबेर चावल जरा बीपी चावल धान जैसे मिजा लाग रहे थे अबेर चावल जरा मिजा ये मीना में मजा आया थे धान मिजा सीख रहे थे भारी चिन्ह अगर भोजन खा देता భోజనం ఖాళీతా ఇచ్చిన దొడ్డు బియ్యం అంత మెత్తగా అయిపోతుండే. ఇప్పుడు ఇచ్చిన బియ్యం బాగానే ఉన్నాయి. ఇప్పుడు మహిళలందరూ సంతోషపడుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన సన్న బియ్యం భోజనం